I'm so elated to hear this landmark judgment. It's a historic moment as the Supreme Court, which has pronounced, upheld the power of states to subclassify reserved category groups, that is, the scheduled castes and scheduled tribes, into different groups based on their backwardness for extending the benefits of reservation. This historical movement brings a complete transformation in the history and lives of Madigas in this state. And sir, this is a moment to celebrate by each and every individual who believes in transformation and welfare of the poor and downtrodden. Unfortunately, this message has not gone well with the opposition, the principal opposition, BRS and TRS. I personally, మా సబితమ్మ గారికి మరియు నిలబడేటువంటి సహోదరుమణులకు నేను బతిమలాడుతున్నా. అమ్మ, ఈరోజు ప్రతి మాదిగ బిడ్డ ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో మీరు ఇలా నిలబడడం చాలా బాధ కలిగిస్తుంది. అయితే మీకు మాపై సానుభూతి లేదు అని కాదు, మీకు సానుభూతి ఉన్నప్పటికీ మీరు అలా నిలబడడం వల్ల మీరు ఏదో ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, మాదిగలకు మంచిగా జరగడంలో మీరు వ్యతిరేకిస్తున్నారు, మాదిగలకు సంబరాలలో మీరు అడ్డం తగులుతున్నారని చెప్పేసి ఒక సంకేతం ప్రజలలో వెళ్తుంది. కాబట్టి మీకు నేను దండం పెట్టి అడుగుతున్నా, కోరుకుంటున్నా, దయచేసి మీరు కూర్చోండి అక్క, 2 నిమిషాల కోసం కూర్చోండి అక్క. నేను ఒక విషయం చెప్తాను, మీరు 5 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలు ఒక్క మహిళా ముఖ్యమంత్రి, ఒక్క మహిళా మంత్రిని క్యాబినెట్లో తీసుకున్నటువంటి ఆ పార్టీ వాళ్ళు చెప్పిన దానికి మీరు ఈరోజు మహిళా సాధికార గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడుతున్నారంటే అది సిగ్గుచేటు, అది ఏదో వాళ్ళు డ్రామా ఆడుతున్నారు. దట్ ఇస్ ద హిపోక్రసీ. దయచేసి మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు ఎంతన్నా కూడా మా వాళ్ళు, దయచేసి మీరు ఈ విషయంలో నా యొక్క అభ్యర్థనను గౌరవించండి. దయచేసి అభ్యర్థన గౌరవించి ఈ పండుగ వాతావరణంలో మీరు కనీసం పండుగ వాతావరణంలో వాళ్ళు చేసినటువంటి, అమ్మా ఒక్క విషయం చెప్తా ఉన్నా, వాళ్ళు ఎవరు లేరు. ఈ విషయం చెప్పాలని చెప్పొద్దు అని చెప్పేసి అనుకుంటా ఉంటుంటే, ఇప్పుడు ఈ విషయం చూడగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మనమందరం కానీ ప్రతిపక్ష నాయకుడు వస్తలేడు అని అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు రాకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అక్కడ కూర్చున్నది ఒక దళితుడు. అక్కడ కూర్చుంది ఒక దళితుడు కాబట్టి దొరగా కూర్చోవడానికి ఇష్టపడతలేడు. దొరకిన కూర్చోవాలంటే ఆయనకు అవమానం కలుగుతుందని చెప్పేసి ఈరోజు ఆ దొర వస్తలేడు. ఈరోజు ఒక మాదిగోని బతుకు మంచిగా ఏంటంటే, మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు ప్రతిపక్షంలో ఓర్వలేక బయటకు వెళ్ళిపోయినరు. ఈ విషయమైనా మీరు అర్థం చేసుకోండి. ఒక మాదిగా బిడ్డ సభాధ్యక్షుడు అయినందువల్ల ఈరోజు ఆ దొర ఈరోజు రాలేకపోతున్నాడు, అవమానం చేస్తున్నాడు. ఆ మాదిగా బిడ్డ ఆ స్టేట్ మీద, ఆ సీట్ మీద అధ్యక్షుడిగా కూర్చున్నంత కాలం ఈ ప్రతిపక్ష నాయకుడు రాడు అనే విషయము నేను రాసిస్తున్నా, మీరు రాసుకొని పెట్టుకోండి. కేసీఆర్ గారు మన ప్రతిపక్ష నాయకుడుగా రాడు. ఏ రోజైతే ఈ ప్రజాప్రభుత్వం ఈ మాదిగా మాల మరి బడుగు వర్గాలకు న్యాయం చేసుకుంటూ ఉంటుండే ఆ బెంచెస్ అట్లనే ఖాళీ ఉంటాయి. ఈ ప్రజలు గమనించాలని చెప్పేసి మనవి చేస్తూ, మరి ఒకసారి నేను ఈ ప్రజాప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం, మాదిగా కుటుంబ సభ్యుల తరపు నుంచి, మాదిగా కమ్యూనిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా.